కట్టెలు పట్టుకొని బొంగరాలు పట్టుకుని వస్తుంది ఏమాట్లాడు ఏమాట్లాడడానికి వచ్చి బొంగరాలు రండి మనము జగదీశ పరిశరామ జగమేలు ప్రేమని బాలకులారా, మీరు బొంగరాలు ఆడుతున్నారు కదా, నాకు ఒక బొంగరం ఇవ్వండి. మీతో నేను బొంగరాలు ఆడగలను. మీరు ఆడుతున్నారు కదరా, సరేరా ఒక్కసారి మీతో ఆడి ఇస్తాను కదా. ఆడతావా? ఇవ్వనంటారా? ఎంత చెప్పినా వినుకున్నారు కదా, ఒకసారి బొంగరం ఇవ్వండి కదా. ఇవ్వనంటారా? సరేరా ముని బాలకులారా, మీరు ఎంత చెప్పినా వినుకున్నారు. ఇప్పుడే నా యొక్క తల్లి వద్దకు వెళ్ళి కమర దేవతలు తాతలు పట్టినటువంటి బొంగరాన్ని తీసుకువచ్చి మీ యొక్క బొంగరాలను నా తులకలు చేసేదాను కదా. ఇప్పుడే వెళ్తాను కదా. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి చెప్పినా నాకు బొంగరం ఇవ్వకున్నారు. ఇప్పుడే నా తల్లి వద్దకు వెళ్ళి కమల దేవతలు తాతలు పట్టినటువంటి బొంగరాన్ని తీసుకువచ్చి ఈ యొక్క ముని బాలకుల బొంగరాలను నా తులకలు చేసేదాను కదా. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి కదా. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి పాలిడి పెన్ని నీవు పేదల పాలిట పెన్నిది అంటారే, నాకు మదిలో ఒక చిన్న సందేహం కలిగి వచ్చాను. నా కోరిక తీర్చుము కదా. శ్రీ జగన్కృష్ణుడికి ఎందుకు
చాలా తొందరపరుస్తున్నావు. అమ్మా ఏమంటున్నావు? నీవు ఎందు గురించి వచ్చావో నాతో తెలుపమంటున్నావా? శ్రీ జగజ్జని రేణుకా మాతాకి అమ్మ నాతోటి బాలురు ఆడుతుంది నాతోటి ముని బాలకులందరూ బొంగరాలు ఆడుచున్నారు. నాకు కూడా ఒక బొంగరం కావాలి కదా. బొంగరం కావాలి నాయన. అవును కదా. శ్రీ జగదగ్నుష్ణునికే వెండితోను బంగారముతోను పంచలోకముతో చేసి ఇచ్చెదను. వెండితోను బంగారముతోను పంచలోకముతో చేసి ఇచ్చెదను. కట్టెతో ఇనుముతో చేసినటువంటి బొంగరములు నేను బంగారము ఎండి రాగి ఇస్తడి కంచుగా 5 రకముల పంచలోహము కలిపి చేసి ఇస్తాను. అమ్మా ఏమంటున్నావు? నాకు పంచలోహంలో బొంగరం ఇస్తాను. ఆ బొంగరంతో నువ్వు వెళ్ళి ఆడుకోమంటున్నావు. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి అమ్మ పంచలోహముల బంగారం అంటే మన దేవతలు తాతలు పట్టినటువంటి బొంగరమే నాకు కావాలి కదా. అవును. శ్రీ జగదగ్నుష్ణునికే వీరులు ఎందరో వెళ్ళి ఇంతవరకు బలవంతులు వీరాది వీరులు ఎందరో వెళ్ళి పోంగ వేయినారు కానీ మళ్ళీ రాలేదు. అమ్మా ఎందరో వీరాది వీరులు వెళ్ళి ఇంతవరకు నా విలంబకు వరకు వెళ్ళి అవును తిరిగి మళ్ళీ రాలేదంటున్నారే కానీ మళ్ళీ రాలేదు. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి వీరుడ పరిచరాముడు ఏమంటివి నాయన వలదు ఈ ప్రకారముగా ఉన్నది. ఆ
బొంగరం. సరే తల్లి, నువ్వు చెప్పిన విధంగానే ఆ యొక్క నాగముని గట్టు వద్దకు వెళ్ళి బాలమైసిని సంహరించి నాగన్న కన్నా చూసి నాగన్న కంఠంలో ఉన్న నా యొక్క బొంగరాన్ని తీసుకుని వచ్చేదాం కదా. తప్పకుండా నాకు దివ్యంగా సెలవు కదా. చల్లగా శ్రీ జగజ్జని రేణుకా మాతాకి ఇప్పుడే ఆ యొక్క నాగబిలం వద్దకు వెళ్ళి నాగన్న బాలమైసిని సంహరించి నాగన్న కళ్ళ చూసి నాగన్న కంఠంలో ఉన్న ఆ యొక్క బొంగరాన్ని తీసుకువచ్చి ఆ యొక్క మునివానకుల బొంగరాలను నా తులకలు చేసేదాను కదా. ఇప్పుడే నాగబిలం వద్దకు వెళ్ళేదాన్ని. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి దేవ 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 మా దేవ దేవ ఈ యొక్క నాగబిలం వద్దకు వచ్చింది కానీ నాగబిలం ముందు ఉన్న ఆ యొక్క బాలమైసిని బయటకు రప్పించదాం కదా. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి శ్రీ జగజ్జని రేణుకా మాతాకి రాధే రాధే మైసమ్మ
దారి ఇచ్చి నన్ను పంపించు కదా. మర్యాదగా దారి ఇచ్చి పంపుతావా లేదా? ఎవడెవరా అంత కర్ర కర్రగా ఎవరైనా నాకు నేను మైసమ్మనంటే ఈ ఊరు మొత్తం గిరి ఉడతా సరే చూద్దాం. నీలో నీకు తప్పము నాకు తప్పము. చూస్తా పో. ఈ జగజ్జని వెనుక మాత మర్యాదగా దారి నుంచి నన్ను పంపుతావా లేదా? రామా నిన్ను తిరుగుతుంది నాకు. నన్ను తింటావా? అవును కదా. శ్రీ జగజ్జని వెనుక మాతకి నన్ను తింటావా? నేను తింటాను. శ్రీ జగజ్జని వెనుక మాతకి నిన్ను బట్టి బాగుగా జగజ్జని
నా యొక్క నాగబిలంలోకి ప్రవేశించింది కానీ నా యొక్క బొంగరం నాకు సరైన జాల లేకపోయారు. ఇప్పుడే ఈ యొక్క నాగన చర్మాన్ని నా యొక్క దంతంలతో చీల్చి నా యొక్క బొంగరానికి సరైన జాలగా పేర్చుకునేదాన్ని కదా. శ్రీ జగజ్జనక మాతాకి నిన్ను నమ్మిన భక్తులనెప్పుడు చల్లగా నీవు కాపాడమ్మా. 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 ప్రేమ గల్లన రేణుక మాత పేద బిడ్డలకు అన్నపూర్ణవే. 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 తండ్రి వీరుని పరిచరాముడే దయతో నిన్నే వేడుతుండెనే. తండ్రి వీరుని పరిచరాముడే దయతో నిన్నే వేడుతుండెనే. చల్లాని తల్లి నా పాలి కల్పావల్లి. 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 నీవు ఎంత చెప్పినా వినకున్నా ఈ యొక్క నాగ బిలంలోకి వచ్చింది కానీ నా బొంగరానికి సరైన జాల లేక నాగన్న సర్వాన్ని నా యొక్క దంతంలో చీల్చగా నాకు నిలవెల్లా విషయం పారుతుందమ్మా. అమ్మా రేణుక, నీవు ఎక్కడున్నా వచ్చి నన్ను రక్షించు. అమ్మా రేణుక. ఆహా, నా కుమారుడు ఆ యొక్క బొంగరముకు పోయి ఆ యొక్క నాగనుడు సంవరించి అతని దంతములతో తీర్చగా విషమెక్కి నిలువెల్ల విషమెక్కి మూర్చగతుడు ఆయన. ఇప్పుడే నేను పోయి నా కుమారుడిని మూర్చను విముక్తునిగా గావించదుగాక. జయ శ్రీ జగజ్జనని మాతాగే శంకర కరుణించవేరా. శంకర
నమో శివాయ ఓం హరి ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో. ఆహా, నా కుమారుడు మేల్కొనందుకు ముందు నేను వెళ్ళిపోయేది కాక. జయ శ్రీ జగన్మేశ్వరునికి శంకర కరుణించవేరా. నా యొక్క తల్లి మహిమచే నాలో నిలువెల్లా మారిన విషయం తెలిసిపోయినది. ఇప్పుడే ఈ యొక్క బొంగరాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క ముని బాలకుల వద్దకు వెళ్ళి వారి బొంగరాలను తునకలుగా చేసేదారు కదా. శ్రీ జగత్తుని రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ. అప్పుడు నాకు బొంగరం లేదని నన్ను హేళన చేశారు కదా. బొంగరం తెచ్చుకున్నాను కదరా. ఒక్కసారి నాతో ఆడండి కదరా. సరే, నేనే మంగిలో పెడతాను కదా. నా మంగిలో పెట్టిన పెట్టాను. ఒక్కడని కలుగుతున్నారు నా బొంగరాన్ని. సరే, ఇప్పుడు మీ బొంగరాలు పెట్టారు. ఇక జగచ్చండి రేణుకా మాతాకి పంచం ఏదో చాలా జారి తగిలినదిరా. అది బొంగరానికే పుట్టిందా? సరే, చాలా జారి తగిలినది లేదురా. అరే అద్దరా, మా అమ్మ దగ్గరికి వద్దురా. అద్దరా పూజ చేసేదని
నాయనా కొడుకును ఆడదాన జీవుడు హస్బెండ్ ఆడి నా కొడుకును జాగ్రత్తగా కాపాడుకుంటాను ఈసారి ముందే వద్దని చెప్తున్నా ఇటువంటి కొంటలు జరుగుతుంది ఒరే పరశురామ అమ్మా నేను వద్దని చెప్పగా మునిబాలకులతోటి ఆటలాడి ఆ యొక్క వాళ్ళ మునిబాలకులను కొట్టివేసి వాళ్ళ కాలు విరగొట్టిన ఏదమ్మా మీ బాలకులు నీతో ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పినారు. లేదు వాళ్ళ నిజముగా పిల్లగాన్ని తీసుకొచ్చి కాలు విరగొట్టిన ఇక్కడ చూపించినారు కదా. లేదమ్మా జయ శ్రీ జగదీశ్వరుడికి రామ మునిబాలకులతోటి వద్దురా వద్దురా మన గ్రౌండ్ లోపల తిరగాలి మరి అన్న తమ్ముళ్ళు ఉన్నారు, నలుగురు తమ్ములతో ఆడుకోమని చెప్తే లేనిపోయి నిందలు తెచ్చి వాళ్ళు అనరాని మాటలు అన్నారు. లేదమ్మా మీ బాలకులు ఏదో నీతో కళ్ళబొల్లి మాటలు చెప్పినారు కదా. లేదు అమ్మా ఆటలాడగానే చాలా దారి తగిలినాదే ఆటలాడగానే చాలా దారి తగిలినాదే ఆటలాడగానే చాలా దారి తగిలినాదే ఆటలాడగానే చాలా దారి తగిలినాదే ముని బాలకుల మాటలు ముని బాలకుల మాటలు ముని బాలకుల మాటలు ఆ యొక్క మీ బాలకులతో ఆటలు ఆడక చాలా దారి తగ్గితే తప్ప నా తప్పేమి లేదమ్మా. జయ శ్రీ జగదీశ్వరుడికి చక్కని మాటలు చాలా అబద్ధాలు ఆడుతున్నావు. చక్కని మాటలు ఎక్కడ చేసినావు? అమ్మా నా ఈ చక్కని మాటలు కాదమ్మా. ఉన్నారు మీ బాలకులు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పినారు కదా. ఇంత చెప్పినా వినకున్నావు. శ్రీ జగత్తుని రేణుక మాతాకి అమ్మ ధరణి మైసమౌరా నమ్మి నన్ను కొట్టడం నీకు భావ్యం కాలం కదా. లేదు లేదు నిజమైన మాట చెప్పినారు కదా. జయ శ్రీ జగదీశ్వరుడికి ఎన్ని చెప్పినాను మాటలు చెప్పినేరా రామ 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 వినకుండా ఆ యొక్క బాలకుల మాటలు నమ్మి అమ్మా ఏగవరమ్మ దీనికి 3 రోజులు తిండి పెట్టదు. 3 రోజులు తిండి పెట్టకుండా ఇక్కడనే కట్టేసి ఉండని. లేదని సో మళ్ళీ లేనిపోయి నీతలు వస్తాయి. ఇక్కడనే కూర్చోండి. జయ శ్రీ జగదీశ్వరునికే శంకర కరుణించవేరా